అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. ఇస్లాం గురు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతుహు. ఈనాటి మన అంశం ఇస్లాంలో స్త్రీ స్థానం. మహాశలారా, ఇస్లాంపై అనేకమైనటువంటి అపోహలు సాధారణంగానే ఉంటూ ఉంటాయి. అందులో ఒకానొక అపోహ ఏమిటంటే ఇస్లాం మహిళలకు సరైనటువంటి స్థానాన్ని కల్పించదు అనేటటువంటి దురభిప్రాయం సహజంగానే సమాజంలో ఉంది. కానీ నిజానికి ఇస్లామీయ బోధనలు మనం ఒకసారి చూసినట్లయితే ఇస్లాం స్త్రీకి మహోన్నతమైనటువంటి స్థానాన్ని కల్పించింది అని అనడంలో ఎంతమాత్రం కూడా సందేహం లేదు. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క బోధనలు సమగ్రంగా ఉంటాయి. అలాగే పవిత్ర ఖురాన్ సమగ్రమైనటువంటి ధార్మిక జీవన వ్యవస్థను మానవాళికి అందించడం జరిగింది. ఆ జీవన వ్యవస్థ ఏ విధంగా ఉంటుందంటే అది మానవుని యొక్క ప్రకృతి సిద్ధమైనటువంటి అవసరాలకు అనుగుణంగా ఆ జీవన వ్యవస్థ రూపుదిద్దుకోవడం జరుగుతుంది అనే విషయాన్ని ఇక్కడ మనం గమనించాలి. స్త్రీ పురుషుల యొక్క వారి యొక్క శారీరక నిర్మాణాలను కనుక మనం చూసినట్లయితే పురుషుని యొక్క శారీరక నిర్మాణానికి అనుగుణంగా అతనికి కార్యరంగాన్ని కేటాయించినటువంటి ఇస్లాం మహిళకు తన యొక్క శారీరక నిర్మాణానికి అనుగుణంగా ఆమె యొక్క పనులను కూడా కేటాయించడం జరిగింది. సాధారణంగా మహిళలో సౌకుమార్యం ఎక్కువ ఉంటుంది. పురుషుడు శారీరకంగా దృఢంగా ఉంటాడు. అలాగే మహిళ యొక్క బయోలాజికల్గా ఆమె ప్రసవించేటువంటి అవకాశం, గర్భాన్ని ధరించేటువంటి అవకాశం ఆమెలో ఉంటుంది. పురుషుల్లో ఏ విధమైనటువంటి అవకాశం కూడా ఉండదు. కనుక వీరిద్దరి యొక్క కార్యరంగాలని కూడా విభజించి వాటికి అనుగుణమైనటువంటి కార్యరంగాలను నిర్దేశించింది ఇస్లాం. అంతే తప్ప ఇక్కడ ఎంతమాత్రం కూడా మహిళలకు ఇస్లాం సరైనటువంటి స్థానాన్ని ఇవ్వలేదని మనం ఎంతమాత్రం కూడా భావించరాదు. ఈరోజు సమాజంలో ఎడ్యుకేషన్ టు ఉమెన్, ఎంపవర్మెంట్ టు ఉమెన్, అలాగే ఎంప్లాయ్మెంట్ టు ఉమెన్ లాంటి నినాదాలు సాధారణంగా వస్తూ ఉంటాయి. మరి ఇస్లాం ఏ విధంగా వీటిని మహిళలకు అందించింది అనేటువంటి విషయాన్ని కూడా ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. ఎడ్యుకేషన్ టు ఉమెన్ అనేటువంటి విషయానికి వచ్చినప్పటికీ ఇస్లాం ఏం చెబుతుందంటే మరి విశ్వాసులైనటువంటి స్త్రీ పురుషులు ఎవరైతే ఉన్నారో వారి అందరికీ కూడా విద్యను ఆర్జించడం వారిపై విధి గావించబడింది. ఏ విధంగానైతే నమాజ్ మీపై ఫర్జు చేయబడిందో స్త్రీ పురుషులు ఇరువురికి కూడా అదేవిధంగా విద్యను ఆర్జించడం కూడా విధి చేయబడింది, ఫర్జు చేయబడింది అనేటువంటి విషయాన్ని ప్రస్తావించడం జరిగింది. ఇక తర్వాత మనం చూసినట్లయితే మరి ఎంప్లాయ్మెంట్కి సంబంధించినటువంటి అంశాలు కూడా ఒకసారి మనం గమనించినట్లయితే ఇస్లాం కార్యరంగానికి సంబంధించినటువంటి అంశాలను గురించి మనం ఒకసారి మాట్లాడాలి. ఇందాకే నేను ప్రారంభంలోనే చెప్పాను, స్త్రీ యొక్క కార్యరంగం వేరు, పురుషుని యొక్క కార్యరంగం వేరు. ఈ పని విభజన కూడా వారి యొక్క శరీర నిర్మాణాల ఆధారంగానే జరిగింది, సహజ సిద్ధంగానే జరిగింది అనేటువంటి విషయాన్ని నేను ప్రస్తావించడం జరిగింది. కనుక పురుషుని యొక్క కార్యరంగాన్ని బయటకు వెళ్ళడం, అలాగే ఆర్థిక కార్యకలాపాల్లో పాల్గొనడానికి ఇస్లాం దానికి సంబంధించినటువంటి అంశాలు చెప్పింది. అలాగే మహిళకు ఒక మహోత్కృష్టమైనటువంటి బాధ్యత. మరి ఎవరైతే పిల్లలు ఉంటారో ఆ పిల్లల్ని పోషించడం, వారికి సమగ్రమైనటువంటి శిక్షణ గడపడం అనేటువంటి అంశాలు ఇందులో మనకి ముఖ్యంగా కానవస్తాయి. అందుకనే మహిళను హోమ్ మేకర్గా ప్రస్తావించడం జరుగుతుంది. ఈరోజు పాశ్చాత్య సమాజాల్లో మనం చూసినట్లయితే అక్కడ ప్రాథమికంగా వివాహ వ్యవస్థ అనేది లేదు. ఆ కారణం చేత కుటుంబ వ్యవస్థ అనేది ఉనికిలోకి రాకుండా ఉండిపోయింది. ఆ కారణం చేత విచ్చలవిడి సమాజం అనేది సమాజంలోకి వచ్చింది. అక్కడ ఉన్నటువంటి మహిళలు తమ యొక్క పిల్లల యొక్క బాధ్యతను తీసుకోవాలి అనేటువంటి ధోరణి వాళ్ళకి కలిగి లేనటువంటి కారణం చేత ఇవాళ సంఘ విద్రోహ శక్తులుగా అక్కడ ఉన్నటువంటి ప్రజలు మారేటటువంటి సందర్భాన్ని కూడా మనం చూస్తాం. ఇస్లాం ఏముంటుందంటే నాగరికతకు ఊయల లాంటిది కుటుంబం. మరి అలాంటి సందర్భంలో మరి పిల్లల్ని సక్రమంగా పెంచి పోషించేటువంటి ఒక వాతావరణాన్ని సమాజానికి అందించడం ద్వారా ఒక ఉత్తమోత్తమైనటువంటి సామాజిక బాధ్యత కలిగినటువంటి వ్యక్తులను తయారు చేయడం అనేది మహిళ యొక్క బాధ్యతగా ఇస్లాం చెప్పడం అనేది జరిగింది. ఈరోజు మనం చూసినట్లయితే ఇవాళ స్త్రీ యొక్క స్థానాన్ని పట్ల ప్రపంచంలో ఉన్నటువంటి అభ్యంతరాలను మనం ఒకసారి చూసినట్లయితే దురదృష్టవశాత్తు పురుషుని యొక్క దృక్పథంలో మార్పు రావాల్సినటువంటి అవసరం కూడా ఉంది. దురదృష్టవశాత్తు ఈరోజు ఆ మార్పు రావడం లేదు. స్త్రీని గౌరవించండి అనేటువంటి భావనను మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ప్రపంచానికి అందించారు. స్త్రీని గౌరవించండి, ఎందుకంటే ఆమె మీ తల్లి,
ఎందుకంటే ఆమె మీ సోదరి, మీ యొక్క కుమార్తె, మీ యొక్క భార్య అనేటువంటి విషయాన్ని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ప్రస్తావించారు. దురదృష్టవశాత్తు ఈ భావన లేనటువంటి కారణం చేత ఆమెను ఒక అంగడి బొమ్మగా చూసేటటువంటి పరిస్థితులు ఇవాళ మన దగ్గర ఉన్నాయి. అందుకనే ఇవాళ సినిమాల్లో కానీ వేరే చోట కానీ మీడియాలో కానీ ఆమెను డీగ్రేడ్ చేసేటటువంటి అనేకమైనటువంటి పరిస్థితులు మన దగ్గర ఉన్నాయి. ఇస్లాం మాత్రమే మరి స్త్రీకి రక్షణ కల్పిస్తుంది అని అనడంలో ఎంత మాత్రం కూడా సందేహం లేదు. అందుకనే పరదా అనేటువంటి ఒక నిబంధనను ఆమెకు పెట్టింది. తద్వారా ఇతరుల యొక్క దుర్మార్గపు చూపుల నుండి రక్షించబడేటువంటి అవకాశం మహిళకు ఇస్లాం ఇచ్చింది అనే విషయాన్ని ఇక్కడ మనం గమనించాలి. ఇంకా ఇస్లాం ఏముంటుందంటే, ఒకవేళ కనుక ఆ మహిళకు ఆ విధమైనటువంటి పరిస్థితే కలిగింది అంటే, ఆమె గనక డబ్బులు సంపాదించడం తప్పనిసరి పరిస్థితి కలిగింది అంటే, అలాంటి సందర్భంలో ఆమెకు సంపాదించేటటువంటి అవకాశాన్ని కూడా ఇస్లాం ఇస్తుంది. ఇవాళ దురదృష్టవశాత్తు ఈనాటి ఈ పాశ్చాత్య సమాజం ఎలా తయారు చేస్తుందంటే, మహిళలపై ఎక్స్‌ప్లాయిటేషన్ అనేది పెంచింది. దానికి ఏమంటుందంటే, లుక్ లైక్ ఏ ఉమెన్, బిహేవ్ లైక్ ఏ లేడీ, థింక్ లైక్ ఏ మ్యాన్ అండ్ వర్క్ లైక్ ఏ డాగ్ అని చెప్పేసి ఒక ప్రముఖ దినపత్రికలో దీనికి సంబంధించినటువంటి వార్త రావడం జరిగింది. అంటే ఈ విధంగా సమాజం ఇవాళ మహిళల నుంచి ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఆమె మహిళలాగే ఉండాలి, స్త్రీలాగే కనిపించాలి, అలాగే కానీ పురుషునిలాగా ఆలోచించాలి, కుక్కలా పనిచేయాలి అనేటువంటి దృక్పథం ఇవాళ సమాజంలో కనపడుతుంది. మరి ఈ పరిస్థితులు కనుక మనం కనుక తప్పించగలగాలి అంటే స్త్రీ యొక్క వాస్తవమైనటువంటి స్థానాన్ని మనం గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇస్లాం ఏం చేస్తుందంటే, ఆమెకు రైట్ టు ఎంప్లాయ్మెంట్, రైట్ టు ఎడ్యుకేషన్, రైట్ టు ఎంపవర్మెంట్ కంటే ముందుగా రైట్ టు బర్త్నిచ్చింది. ఇవాళ ఈ ఉద్యమ ధ్వజవాహకులను కూడా మనం చూసినట్లయితే వారందరూ కూడా చేసేది ఏమిటంటే, ఈ విధమైనటువంటి ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా భ్రూణ హత్యలను ఎంతమాత్రం కూడా అడ్డుకునేందుకు వారు ప్రయత్నం చేయడం లేదు. అంటే ఆడపిల్ల పుడుతుంది కదా అనేటువంటి ఉద్దేశంతో ఇవాళ భ్రూణ హత్యలు విపరీతంగా పెరిగిపోయేటటువంటి పరిస్థితులు ఇవాళ మన యొక్క సమాజంలో ఉన్నాయి. కనుక ఇస్లాం ఏం చెప్పిందంటే, ముందుగా పవిత్ర ఖురాన్ బోధనలు కనుక మీరు గమనించినట్లయితే మనకు అర్థమయ్యేది ఏమిటంటే, మీరు మహిళను పుట్టనివ్వండి, ఆడపిల్లను పుట్టనివ్వండి అనేటటువంటి దృక్పథం మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క బోధనలో కనపడుతుంది. పవిత్ర ఖురాన్ చెప్పడం కూడా జరిగింది. అందుకనే మనం ముఖ్యంగా గమనించాల్సింది, స్త్రీకి పుట్టేటటువంటి హక్కును ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అది ఇస్లాం ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది అనేటువంటి విషయాన్ని సందర్భంగా మనం గుర్తించాలి. ఆమె ఆ విధంగా పుట్టినప్పుడే కదా ఆమె చదువుకోవడం, తర్వాత ఎంప్లాయ్మెంట్, తర్వాత ఎంపవర్మెంట్ లాంటి పరిస్థితులకు వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. ఇస్లాం ఎంత మాత్రము కూడా అభ్యుదయానికి ఆటంకం కాదు అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనం గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. అదే సందర్భంలో మరి ఆమె యొక్క శారీరక నిర్మాణానికి అనుగుణమైనటువంటి కార్యకలాపాలను మాత్రమే ఆమెపై ఎక్స్‌ప్లాయిటేషన్ లేకుండా ఆమెకు ఇవ్వడానికి ఇస్లామీయ బోధనలు ఉన్నాయి అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనం గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. దైవం మనందరికీ కూడా ఇస్లాంని సమగ్ర జీవన ధర్మమైనటువంటి ఇస్లాంని అర్థం చేసుకునే సద్బుద్ధిని అనుగ్రహించుగాక. వాఖరు దావానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. మరిన్ని వీడియోల కోసం ఇస్లాం గురు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బెల్ బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.